హలో ఎవ్రీవన్, ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాము. అదే చికెన్ బిర్యానీ. చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా కుక్కర్లో చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకోండి. తర్వాత ఆ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కర్డ్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా చికెన్ లో కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్ గా, టెండర్ గా, అదే విధంగా జ్యూసీగా కూడా ఉంటుంది. కాబట్టి సాఫ్ట్నెస్ అనేది చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రొసీజర్ మొత్తం కూడా విత్ ఇన్ 30 minutes లో ఫినిష్ చేస్తున్నాం. చాలా క్విక్ రెసిపీ, బ్యాచిలర్స్ కి చాలా చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ఒక 10 minutes ముందు బాస్మతి రైస్ ని వాటర్ లో నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం యాడ్ చేసుకున్నాం కదా కర్డ్, అదే విధంగా దానిలో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 5 minutes కి అలా ఉంచితే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హోల్ గరం మసాలా ఉంది కదా, ఇవన్నీ కూడా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అస్సలు ప్యాకెట్ది వాడద్దు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఆనియన్, మిర్చి, టమాటో అంతే. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న 20 minutes లో మనకి రెసిపీ మొత్తం కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆనియన్ తీసుకొని లైట్ గా వేడి రాగానే హోల్ గరం మసాలా మొత్తం వేసేయండి. తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కూడా ఎప్పుడు పచ్చిగా ఉండడం కంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో వచ్చే వరకు ఉంచితే చాలా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం మిర్చి యాడ్ చేసి, ఆ తర్వాత కొంచెం టమాటో కూడా వేసిన తర్వాత ఇలా 5 minutes కలిపి ఆ విధంగా వదిలేయాలి. ఆ తర్వాత అవన్నీ కూడా మగ్గిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కకి ఉంచాలి. కొంచెం అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఎంచాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. తర్వాత నెక్స్ట్ మనం కలుపుకున్న మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇంతకు ముందు, ఆ చికెన్ మొత్తం కూడా దానిలో వేసేయాలి. చికెన్ ని ఒక 10 minutes అలా వదిలేసి ఉంచితే మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. బాస్మతి రైస్ కి 1 glass కి 1.5 వాటర్ సరిపోతుంది. సో వాటర్ అనేది నేను 4 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 6 glasses వాటర్ తీసుకున్నాను ముందే నానబెట్టుకున్నప్పుడు. ఆ వాటర్ మొత్తం ఈ చికెన్ లో యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ మొత్తం ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. ఎందుకంటే మనకు బాస్మతి రైస్ లోకి కొంచెం కూడా సాల్ట్ లేదు కదా. ఒక 2 minutes లో ఈ బాస్మతి రైస్ ఏదైతే ఉందో అదంతా వేస్తున్నాను. వేసి కొంచెం గీ యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొంతమంది దాని మీద కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తారు. నేను ఫస్ట్ యాడ్ చేసుకున్నా కాబట్టి స్కిప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని లైట్ గా గీ యాడ్ చేసుకొని ఆ నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేయడం. కుక్కర్ యూజ్ చేసే వాళ్ళు కేవలం 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉంచాలి. ఎందుకంటే 3rd విజిల్ వచ్చేసరికి అది మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది. ఇలా 5 minutes లో మనకి 2 విజిల్స్ వస్తాయి. ఆ 2 విజిల్స్ ఎనఫ్ అండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇలా ఓపెన్ చేసి చూస్తే మీరు షాక్ అవుతారు. నిజంగా చాలా బాగుంది. అండ్ మనం రెస్టారెంట్లో ఎలా చేసుకుంటామో అంత విడివిడిగా రైస్ ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఎక్కడ కూడా ముద్ద ముద్దగా ఉండడం కానీ, కలిసిపోయి ఉండడం కానీ ఏమీ లేదు. మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడే వేడి వేడిగా ఉంది. అండ్ మెతుకు మెతుకు కూడా భలే కనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది రెసిపీ కూడా. అండ్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మనం ఎప్పుడు కూడా రెస్టారెంట్లోనే మాత్రమే కాకుండా ఈ విధంగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్దీకి హెల్దీ అండ్ మంచి ఫీల్ కూడా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక లైక్ ద్వారా చెప్పండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ బి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.